వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి కొంతమంది మంత్రులు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పుడు రాజకీయ ఒత్తిళ్ల వల్ల వారు అనారోగ్యాల బారిన పడాల్సినటువంటి పరిస్థితి వస్తుందని, అలాగే వారు చేసినటువంటి అవకతవకలకు గాను వారు కేసులకు భయపడి ముందస్తు బెయిల్ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాలు ఇప్పుడు బయటపడుతున్నటువంటి నేపథ్యంలో అసలు వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలకి రాజకీయ ఒత్తిళ్ల వల్ల అనారోగ్యాలు పాడవుతున్నాయని, అలాగే వారి మీద కేసులు అవుతాయేమో అనేటువంటి భయంతో ఆ భయం వారిని వెంటాడుతూ వారు అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి సార్? అంటే కృష్ణ గారు, మేము ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు P4 మోడల్ అని పెట్టాడు. అవును, ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో ఒక మోడల్ ఆయన పెట్టాడు. ఆయన మోడల్ అది, మా కూటమి ప్రభుత్వం మోడల్ అది, P4 మోడల్. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక మోడల్ ఉంది. ఆ మోడల్ ఏంటంటే జైలు, బెయిలు, హాస్పిటల్. ఓకే. జైలు ఏంటంటే ఆల్రెడీ గత 5 సంవత్సరాల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని నోటుకొచ్చి వాగిన వాళ్ళందరూ కూడా జైలు పాలవుతున్నారు. రెండోది బెయిలు. వస్తున్న కేసులు ఒకదాని మీద ఒకటి మీదకి వస్తున్నాయి కాబట్టి ఆ రోజు మనం ఏదో ఇష్టారాజ్యంగా చేసేసాం, దోపిడీలు చేసేసాం, దౌర్జన్యాలు చేసేసాం, ఆక్రమణలు చేసేసాం కాబట్టి కేసులు ఒక్కొక్కటి మీదకి వస్తున్నాయి కాబట్టి ముందస్తు బెయిల్లు. ఈ రెండు కాకుండా మరి తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. గుండెపోట్లు వస్తున్నాయి, రకరకాల ఆలోచనలతో పాపం బాత్రూంలో కాలు తిరిగి పడిపోతున్నారు, కళ్ళు తిరిగి పడిపోతున్నారు, రకరకాలుగా ఉంటాయి. ఏంటంటే అది మానసికంగా ఒక బాధ వచ్చేస్తూ ఉంటుంది కదండి. తప్పు చేసిన వాడికి మీరు ఎంత పైకి ఎంత గాంభీర్యంగా మాట్లాడినా లోపల అంతరాత్మ చెప్తా ఉంటుంది. భీతి ఉంటుంది అంటే ఖచ్చితంగా ఉంటుందండి. ఎంత దుర్మార్గుడిగా నువ్వు చేసిన తప్పు అనేది ఉంటుంది. తెలియకుండా ఎవడో ఉండడో, తెలియకుండా ఉండు ఎవడన్నా అంటే ఆడ ఏమన్నా మానసిక స్థితి బాగాలేనోడికి తెలియకపోవచ్చమ్మ, కానీ మానసిక పరిస్థితి బాగున్నవాడికి అది చేసేది తప్పు రైట్ అందరికి తెలుస్తుంది. తాగినోడికి కూడా అది చేసిన తప్పు ఒప్పు తెలుస్తుంది కదా. మరీ మత్తులో మునిగిపోయినోడికి తప్ప మామూలుగా మందు తాగినోడికి కూడా తెలుస్తుంది ఏం జరుగుతుందో ఏంటో అని. ఆడు ఎంత ఇదిగా మాట్లాడి ఎదురుంటే పోలీసు కాబట్టి పక్క పారిపోతూ ఉంటాడు, అంతే కదా. నేను అంటుంది ఈ విధంగా గత 5 సంవత్సరాలు దౌర్జన్యం చేసిన వాళ్ళు ఒకళ్ళొకళ్ళు కూడా ఈ రోజు నీ భయంతో సహజంగా మీరు కృష్ణ గారు మీరు అడిగారు వాళ్ళలో కూడా ఒక విధమైనటువంటి చర్చ వచ్చిందా రాజకీయంగా ఏంటి అని అంటే ఖచ్చితంగా వస్తుంది కృష్ణ గారు. సార్ ఇంకొకటి, ఇక్కడ అసలు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అనారోగ్య సమస్యలు ఉన్నాయి, అది ఈ సంవత్సరం తొలగిపోతాయి అన్నట్లుగా ఎగ్జాక్ట్లీ. జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా? ఆయన కూడా రాజకీయ ఒత్తిడికి లోనవుతున్నారా? అలా కాదండి. జగన్మోహన్ రెడ్డి గారికి అనారోగ్య సమస్యలు ఉన్నాయో, లేకపోతే మానసిక సమస్యలు ఉన్నాయో, లేకపోతే ఎదురింటి బెదిరింపులు ఏమన్నా ఉన్నాయో ఏంటో మనకు తెలియదు. ఎందుకంటే అతను అనారోగ్యం గురించి ఎప్పుడు బయట చెప్పలా. కాకపోతే చాలా మంది లండన్ వెళ్తున్నాడు, ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు అని చెప్పి రకరకాలుగా వార్తలు అయితే వస్తూ ఉంటాయి, కానీ మన నిజ నిజాలు మనకు తెలియదు. అది పక్కన పెడితే మీరు గమనించండి, అతను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రజల్లోకి వెళ్ళి చక్కగా ముద్దులు పెట్టుకుంటా బొగ్గల్ని ఎవరితో చాలా చక్కగా పాదయాత్ర చేసుకుంటూ తిరిగిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎందుకు భయంగా పోలీసులని పరదాలను అడ్డం పెట్టుకుని ఒక 5 కిలోమీటర్లో తాడేపల్లి గుంటూరు వెళ్ళాలంటే కూడా హెలికాప్టర్ పెట్టుకుని చాలా భయాందోళనతో గడిపాడు. మరి దాని వెనకాల మరి ఆ భయం వెనకాల ఏముందో అనేది మనకు తెలియదు. ఓకే, మన గబుకుని మనం ఆధారాలు లేకుండా మనం మాట్లాడలేము. అంత ఎందుకు భయపడ్డాడో 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు భయపడతాడు ఎవడన్నా, కానీ ఉన్నప్పుడే భయపడ్డాడు, లేనప్పుడు స్వేచ్ఛగా తిరిగాడు. అంటే వాతావరణం అంతా చూడండి. ఈ రోజున విడుదల రజనీ ఉందండి, ఆవిడ మీద ఏదో కేసు వచ్చింది. గతంలో ఆవిడ ఏం చేసింది అన్నది ఆధారాలతో సహా బయటికి విజిలెన్స్ కమిటీ బయట పెట్టింది. అతను సహకరించినటువంటి IPS ఆఫీసర్ పేరు కూడా చెప్పింది. ఆమె ఎంత తీసుకుందో, అతను ఎంత తీసుకున్నాడో, PA ఎంత తీసుకున్నాడో కూడా వచ్చింది. అలా మరిది గారి దగ్గరుండి ఎటువంటి కార్యక్రమాలు చేసాడో వచ్చింది. అదేవిధంగా ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, తర్వాత మినిస్టర్గా అయినప్పుడు కూడా ఆ చిలకలూరుపేటకు సంబంధించినటువంటి ప్రతి అపార్ట్మెంట్కి ఎవరన్నా విల్లా కట్టుకున్నా, లేకపోతే ఏదన్నా రియల్ ఎస్టేట్ సంబంధించి ఏదైనా కట్టుకున్నా ఈవిడికి కప్పం కట్టవలసిన పరిస్థితులు అన్నీ బయటకు వస్తున్నాయి. ఆవిడ ఏమంటదంటే నేను BC మహిళ అంటది.
సార్ తప్పు చేసేటప్పుడు నీకు కులం వస్తుంది. ఆ. అంటే ఈవిడ దోచుకున్నదే లేకపోతే ఈవిడ తీసుకున్నదే, ఈవిడ తీసుకున్న లంచం అంతా తీసుకుని చూసారా అంటే ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఆ డబ్బే ఉన్న బీసీ ప్రజలకు ఏమైనా పంచిపెట్టింది, వాటా ఇచ్చిందా? కాదు సార్, అవకతవకలు చేసేటప్పుడు, అవినీతి చేసేటప్పుడు అడ్రాని కులం, తర్వాత కేసులు పడుతున్నాయి అనేటువంటి భయం వచ్చినప్పుడు ఆ కులం ఎందుకు కులం వస్తుంది? మరి విచిత్రం, ఆవిడ ఇప్పుడు బీసీ మహిళ అంటుంది. అంతకు ముందు ఏమందంటే ఆమె గుంటూరు వెళ్ళి ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు నేను ఓసీ మహిళ అంది, భర్త కులం తీసుకొచ్చింది అక్కడ. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంకొక కులం కూడా పెట్టొచ్చు ఆవిడ. ఏం పెట్టొచ్చు అంటే నేను తెలంగాణ ఆడబిడ్డ అనొచ్చు, ఎందుకంటే తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగి తెలంగాణ చదువుకునే వ్యక్తి కాబట్టి నేను తెలంగాణ ఆడబిడ్డ, నాకు ఆంధ్రాలో ఇలా అన్యాయం జరుగుతుందని కూడా అనొచ్చు. ఓకే, అంటే నేను అంటుంది వీళ్ళందరికీ కూడా ఆ రోజు చూడండి జోగి రమేష్ ఉన్నాడు, ఆడ కొడుకు ఉన్నాడు, కొడుకుని కూడా అరెస్ట్ చేశారు అప్పట్లో అగ్రిగోల్డ్కి సంబంధించి. అతను జోగి రమేష్ మాట్లాడిన భాషా విధానం అంతా మనం చూసాం. అతను కొడుకు మీదకి వచ్చి అతను అరెస్ట్ చేసేటప్పుడు నన్ను బీసీ వ్యక్తి కాబట్టి నన్ను కూటమి ప్రభుత్వం ఇలాగా హింసిస్తుంది. బీసీ వ్యక్తి అయితే ఏంట్రా, ఓసీ అయితే బీసీ ఓసీ, లేకపోతేనేమో లింగ భేదాలు కుల భేదాలు పెట్టి రాజ్యాంగం రాయలా, తప్పు ఎవరు చేసినా ఒక రకంగానే శిక్ష వేస్తారు. కూటమి ప్రభుత్వం అధికంగా ప్రాధాన్యత ఇస్తుంది బీసీ కులానికి కదా. అది వేరే, పక్కన పెట్టండి ఆ విషయాలు పక్కన పెడదాం. మన అభివృద్ధి మనం ఎవరైనా దగ్గర పెట్టుకుంటామని పక్కన పెడదాం. కానీ వీళ్ళు సమస్య చేయవలసినంత చేసేసి ఈ రోజున వాళ్ళ పీకల మీదకి వచ్చేటప్పటికి బీసీ లేకపోతేనేమో ఎస్సీ, అదే చేయాల్సిన తప్పంతా చేసేస్తారు. కేసులు పడుతున్నాయి అన్నప్పుడు మాత్రం కులం పేరు కార్డు తీసుకొస్తారు. చాలా విచిత్రంగా ఉంటాయి. అదే ఇప్పుడు జైలుకి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. జైలుకి వెళ్ళి వాళ్ళని కొంతమంది నా తల్లి అనారోగ్యం బాగులేదని ఒకడు, నా భార్య అనారోగ్యం బాగులేదని ఒకడు, నేనే చూసుకోవాలని ఒకడు, దాని బెయిల్ మొత్తం వాళ్ళ సర్టిఫికెట్లు కూడా దొంగ సర్టిఫికెట్లు పెడతాం. నేను అంటే ఆ విధంగా జైలు పాలైన వాళ్ళు. జైలు పాలనలో కొంతమంది ఎంత విధంగా నోరు పారేసుకున్నారో, చంద్రబాబు గారిని వారి భార్యని, లేకపోతే లోకేష్ గారిని వారి భార్యని, పవన్ కళ్యాణ్ గారిని వారి కుటుంబీకుల్ని అందరూ ఎంత నోరు పారేసుకున్నప్పుడు రాలేదా వీళ్ళకి అందరికైనా ఇవన్నీ. సరే ఆ విధంగా జైళ్ళు, ఇంకా బెయిల్ విచిత్రంగా జరుగుతున్న బెయిల్. ఆ మిథున్ రెడ్డి బెయిల్ తెచ్చుకుంటున్నాడు, బెయిల్కి ముందస్తు బెయిల్ పెట్టాడు. తండ్రి అంట బాత్రూంలో కాలు తిరిగి పడిపోయాడంట, అతను చూసుకోవాల్సిన బాధ్యత కొడుకుగా అతనికి ఉందంట. మరి అలాగే చాలా పేద ఫ్యామిలీ, అదేదో సినిమాలో అంటాడు చూసారా, కారు వేసుకొస్తాడు, లేకపోతే చిన్న ప్యాలెస్లో ఉంటాడు, అతి పెద్ద పేద ఫ్యామిలీ అన్నట్టుగా వేల కోట్ల ఆస్తులు సంపాదించాడు. ఇతను సర్వీస్ చేయకపోతే తండ్రికి గడదన్నమాట. అటువంటి మంది బెయిల్ కోర్టు ఇదేం చూడదండి. కోర్టు ఏం చేస్తుందంటే మానవతా కోణంలో ఆలోచించి బెయిల్ ఇస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఇస్తుంది, ఎవరికైనా ఇస్తుంది. ఆ విధంగా బెయిల్ తెచ్చుకోవడం, పైకి మాత్రం మాటలు. ఈ రోజున కాకాండ పరిస్థితి ఏంటంటే తలుపులన్నీ లాక్ వేసుకుని అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని, అతను పిఏ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఇక్కడ హైదరాబాద్ వచ్చి పాప ఉగాది పండుగ చేసుకున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు, నేనేం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోలేదు, నేను భయపడలేదు, పారిపోలేదు అని మాట్లాడుతున్నాడు. మరి అక్కడికి వెళ్ళి విచారణకి వెళ్ళాలి కదా, విచారణ ఎదుర్కోవాలి కదా. నిజంగా నువ్వు తప్పు చేయనప్పుడు మరి చెప్పే మాటలేంటి? పైగా ఏమన్నాడండి మీ కాకాని, మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, మీ అందరిని బట్టలు ఓడదీసి బయటకు నిలబెడతామని చెప్పేసి పోలీసులు బెదిరించడం లేదా ఆ రోజున? నీ అంటే ఇవన్నీ అంటే కేవలం అధికారంలో ఉన్నాం, మరో 30 సంవత్సరాలు మేమే ఉంటాం, మాకు ఎలా తిరుగులేదు అనేటువంటి ఒక విధమైనటువంటి మైకులో ఉన్నారు. అప్పుడు ఆ మైకు దిగుతుంది. ఇప్పుడు మైకు దిగేటప్పుడు ఇంటికి వచ్చి నోటీసులు వచ్చేటప్పటికి ఈ భయం, జైలుకి వెళ్ళాలా, బెయిల్ తెచ్చుకోవాలా, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళాలా, మూడే. ఇదే ప్రోగ్రామ్ నడుస్తుంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్న ప్రోగ్రామ్ ఏదైనా ఉందంటే జైలు, బెయిలు, హాస్పిటల్, ఇదే కాన్సెప్ట్. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పరిస్థితిలో భయంతో ఉన్నాడు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పంచాంగ శ్రవణంలో అనారోగ్య సమస్యలు ఈ సంవత్సరంతో తీరిపోతాయంట. అనారోగ్య సమస్యలు తీరిపోతే మరి మానసిక సమస్యలు ఏమవుతాయో తెలియదు. తర్వాత ఆర్థిక అవి ఉన్నాయి కదా, కేసులకు సంబంధించినటువంటి అన్నీ ఎదుర్కోవాలి. అంటే వీళ్ళందరికీ కూడా ఒకటండి. అంటే ఇప్పుడు అసలు సార్ వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరినీ కూడా ఈ రాజకీయ ఒత్తిళ్ళు ఎందుకు భయపడి అంటే ప్రజల నుంచి ఖచ్చితంగా అండి రాజకీయ నాయకుడికి ప్రజల మద్దతు ఉండకపోతే ఎంత రాజకీయ నాయకుడైనా స్క్రాప్ తో సమానం. ఓకే, అంటే వైఎస్ఆర్సీపీ రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారబోతుంది అనేది ఖచ్చితంగా. వాళ్ళలో ఏమొస్తుందంటే ఆలోచన, మనకి జగన్ కావాలా, జనం కావాలా? జనంతో ఉంటే ఈ రోజు కాకపోతే రేపటి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. ఏదో పార్టీలోనో లేకపోతే ఇండిపెండెంట్ గానో గౌరవం ఉంటే చేస్తారు. జగన్తో ఉంటే జైలుకి వెళ్ళనేటువంటి పరిస్థితి, ఖచ్చితంగా జైలుకి వెళ్ళాలి. అటువంటి ఏం డిసైడ్ చేసుకుంటాడు, ఖచ్చితంగా జనం వైపే చూసుకుంటాడు. ఇంకా లేని కొంతమంది ఉంటారు, కొంతమందికి ఇంక వేరే రాజకీయ భవిష్యత్తు ఏ పార్టీలోనే ఉండదు, ఎవరో తీసుకోరు, ఎవరు దగ్గర రానివ్వరు. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే దాంట్లోనే కూర్చుని ప్రగల్భాలు కలుపుతూ ఉంటారు. పేరు నాని, కొడాలి నాని, రోజా, ద్వారంపూడి, అంబటి రాంబాబు, లేకపోతే ఎదిరెడ్డి, మిథున్ రెడ్డి, వీళ్ళంతా బ్యాచ్. ఈ కాకాని వీళ్ళందరిది ఏంటంటే వీళ్ళు వేరే రాజకీయ పార్టీ ఎవరో తీసుకొని వెళ్ళని, వాళ్ళు సొంతంగా పార్టీలు పెట్టి రాలేరు, కొన్ని సొంతంగా ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచేటువంటి సమర్థత వాళ్ళకి ఉండదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అలాగే ఉండాలి. అయితే జైలుకైనా పోవాలి, లేకపోతే ఏదైనా పోవాలి, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళాలి, ఇదే పరిస్థితి. అదే జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.